ఎలా శివయ్య అడుగులు నేర్పారు కానీ కొట్టడం కదా అమ్మా కొట్టకండి సార్ కొట్టకండి సార్ బాబాయ్ నన్ను చంపించారు పనిచేశారండి ఆయనకి ఏదైనా జరిగితే మన మీదకి వస్తుందేమో డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే గురుగారు బాబు గురుగారు చచ్చిపోయారా గురుగారు మా గురుగారు చచ్చిపోయారు గురుగారు డాక్టర్ గారు నమస్కారం అండి. నమస్తే. ఈయన మా ఎదురింటి మేడ పైన బా ఇక్కడ కాదయ్యా ఇక్కడ డాక్టర్ గారు కాస్త అర్జెంట్ గా చూడాలి సార్. ఏం జరిగింది? అది మెట్ల మించి దిగుతుంటే కాలు జారిపడ్డారు. నేనే కొట్టానండి. మీరా? నేను లేనప్పుడు. అది కదండి, 2వ అంతస్తు మేడ మెట్ల మించి దిగుతున్నప్పుడు కాలు జారినట్టుంది. పాపం. అబద్ధం, అన్ని అబద్ధాలే. నేనే కొట్టానండి. వీడు చాలా తప్పు చేశాడు కదు వెంకటస్వామి, అందుకని నేనే కొట్టా. ఏమిటండి మీరు కాసేపు నోరు మెదుపుకుంటూ ఉంటారా? నిజం ఏమిటో అడుగుతుంది వెంకటస్వామి. శివయ్య ఇంటికి పద. నువ్వు కూడా ఏమిటి నిజం ఏమిటో చెప్పాలి. ఇక్కడి నుంచి పద, అక్కడికి వెళ్ళి మాట్లాడుకుందాం. ముందు నువ్వు వెళ్ళు శివయ్య, అక్కడికి వచ్చి మాట్లాడుతున్నాను కదా, నువ్వు వెళ్ళు. ఇక నుంచి నేను నిజం చెప్పాలా అబద్ధం చెప్పాలా? మీరిద్దరూ భోంచేశారండి? ముందు నేను అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పు. నిజం చెప్పాలా అబద్ధం చెప్పాలా? నిజం చెప్పాలా అబద్ధం చెప్పాలా? ఏమిటండి ఆ మొండితనం? మరి డాక్టర్ దగ్గర నిజం చెప్తే ఎందుకు నోరు మూసేశారు? ఆ దుర్మార్గుడికి ఏదైనా అయిందే అనుకోండి, మీరే చేశారని జైల్లో పెట్టరు. అందుకని అబద్ధం చెప్పనా? అది బామ్మేమో అబద్ధం చెప్పొద్దు అంది, నువ్వేమో నిజం చెప్పొద్దు అంటున్నావు. ఎవరి మాట వినాలో ఏం చేయాలో నాకు అర్థం కావటం లేదు. పెళ్ళారి లోపల నిజం చెప్పాలో అబద్ధం చెప్పాలో చెప్పేసేయండి అంతే. ఏమిటి ఇక్కడ పడుకున్నారు? నిజం చెప్పనా అబద్ధం చెప్పనా?
నిజమే చెప్పండి. బాబు పక్కంతా తడిపేశాడు, అందుకని ఇక్కడ వచ్చి పడుకున్నా. మీ దృష్టి దోషం కాదమ్మా, ముష్టెత్తుకునేది సాక్షాత్తు మీ మనవడే. వాడిని అడ్డు పెట్టుకు బతుకుతోంది స్వయాన నామేనలుడే. వాడేదో పిచ్చివాడు పచ్చతాడు కడితే అదే తాళిబొట్టనుకుని మురిసిపోతోంది మీ కోడల పిల్ల. ఇదేమన్నా గచ్చగలాట? వితంతు వివాహం నా మటుకు నాకు మా ఊళ్ళో తలనేయాలు ఇచ్చేసి తిరుగుతున్నట్టుగా ఉంది. మరి ఇక్కడ మీకు ఎలా ఉందో గాని. లంకంత కొంప, నౌకర్లు, చాకర్లు, కోట్ల ఆస్తి, వీటన్నిటికీ ఏకైక వారసుడు నట్ట నడి రోడ్డున దేహి అంటూ ముష్టెత్తుకోవడం, అది మీ కంటపడ్డం. రామరామ రామరామ వద్దు. పగవాడికి కూడా ఈ నరకం వద్దు. బాబుగారి కళత్వ స్థానం బలంగా ఉంది కాబట్టి మీరింకా ప్రాణవాయువు పీలుస్తూ తట్టుకు నిలబడ్డారు. నేనైతే ఎప్పుడో గోదట్లో కొట్టుకుపోయేవాడిని. ఏం తట్టుకోవడమో ఏవో, నన్ను ఇలా బ్రతికించి ఇంకా చంపుతున్నాడా దేవుడు. చచ్చకూడదమ్మా, చచ్చకూడదు. మీలాంటి మహా ఇల్లారు చచ్చకూడదు. మీ మనవాడిని మీ ఇంటికి తీసుకొచ్చే పూచి నాది. బాబుగారు కాసేపు కళ్ళు మూసుకుని చేతికి ఎముకలేదనుకుని ఓ 10 సహస్రం నా పాకెట్లో పారిస్తే మీ కోడలు మీ ఇంట్లో, మీ మనవడు మీ నట్టింట్లో, మా మనవడు మా సావిట్లో. గురవయ్య గారంటే మీరేనా? ఆహా చిత్తం. నా ప్రతిభ తమదాకా పాకిందంటే చిత్తం నేనేనండి. రాజ్యం ఇక మీరు వెళ్ళండి అమ్మా. బాబు గారికి అంతా అర్థమైపోయింది. వారికి మనవడే కదా, పని అయిపోయినట్టే. ఎంత కావాలన్నారు? ఎంతండి? 10 సహస్రం, 10,000. అమ్మా ప్రస్తుతానికి 5,000 చాలా? చిత్తం చాలికక్కర్లేదు. పళ్ళు ఇంకా రాళ్ళా? ఆ?